సేవలో యువత జ్ఞాన సరస్వతి దేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు. విద్యార్థులలో జ్ఞానోదయం కోసం సరస్వతి దేవి విగ్రహం ఏర్పాటు. విద్యార్థి దశ నుంచి సేవకు అంకితం. విద్యార్థులకు ఆదర్శం. ప్రజల్ని ఆకట్టుకుంటున్న వివిధ సేవా కార్యక్రమాలు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. రెప్పపాటిదేగా ఈ జీవితం. అంతేనా మన జీవితం? అలా మిగిలిపోవాల్సిందేనా? జీవించి ఉన్నప్పుడు 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తే మరణించిన కాలం ఒడిలో కలకాలం నిలిచిపోతాం కదా అనే ఆలోచన ఆ యువతలో వచ్చింది. సేవ చేయాలనే తపన ఆ యువతలో సేవా దృక్పథం కలిగించింది. ప్రజలను ఆకట్టుకుంటున్న వివిధ సేవా కార్యక్రమాలలో ముందడుగు వేస్తూ తోటి యువతలో ఆదర్శ యువత కోసం ప్రత్యేక కథనం. కడప జిల్లా బద్వేలు తాలూకా పూర్మామిళ్ళ మండలంలోని మారుమూల ప్రాంతమైన సిద్ధన కిచ్చాయిపల్లె గ్రామానికి చెందిన యనమల శ్రీనివాసులు 25. ఇతను పుట్టిన ఏడాదికే చిన్న వయసులోనే అమ్మ మరణించింది. అయినా తనలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుని ముందుకు సాగాడు. తన జీవితంలో స్వతహాగా చదువుకుని విద్యార్థి దశలోనే తన స్నేహితులను చైతన్యపరిచి తోటి వారిని ఆదుకున్న సంతృప్తి ఎన్ని కోట్ల సంపాదనలో లేదని వారిలో మార్పు తీసుకొచ్చారు. శ్రీ జ్ఞాన సరస్వతి దేవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అంతేనా, విద్యార్థులు 10 మందికి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. తన స్నేహితులైన రామసుబ్బయ్య, కేవి రమణ, నరసింహ ప్రసాద్, వెంకటేశ్వర్లు, చెన్నయ్య 150 మంది విద్యార్థులతో కలిసి వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టారు. అంతేగాక మానవుని సేవే మాధవ సేవ అనే నినాదాన్ని నిజం చేస్తున్న యువత తోటి యువతకు ఆదర్శంగా నిలబడుతున్నారు. కనుక సమాజంలో ప్రతి వ్యక్తి మనిషిని గౌరవించినప్పుడే మనిషి గౌరవించబడతాడు, మనిషి అభివృద్ధి చెందుతాడు. కాబట్టి ఈ యువతను తెలుసుకొని వారి అడుగుజాడల్లో నడవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు శ్రీ జ్ఞాన సరస్వతి దేవి చారిటబుల్ ట్రస్ట్, పూర్మామిల్ల, గాయత్రి నగర్. అంతేకాకుండా ఫేస్బుక్ వారి పరిచయం ద్వారా కూడా ఇటీవల కాలంలో వెంకట్, అదేవిధంగా తులసి, చంద్రకళ అనే మహిళలతో కూడా 50 మంది మహిళలతో సేవా కార్యక్రమం చేపిస్తూ ఫేస్బుక్ ద్వారా కూడా సమాజ వేదిక ద్వారా కూడా వీళ్ళను అప్రోచ్ అయ్యి వీళ్ళ చేత కూడా సేవా కార్యక్రమం చేపిస్తున్నాము. మీరు కూడా ఆసక్తి కలవన్న వారు మమ్మల్ని కలవచ్చు. 90105269